రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతున్నా హామీలు అమలు చేయడం లేదని వైసీపీ అధినేత జగన్ ధ్వజమెత్తారు. బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ అని ప్రచారం చేశారని, కానీ ఇప్పుడు అది బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ అన్న చందంగా మారిందని ఎద్దేవా చేశారు. ఇంటింటికి వెళ్లి పథకాలు ఇస్తామని ఊదరగొట్టి బాండ్లు కూడా సమర్పించారని, అవన్నీ ఇప్పుడు ఏమయ్యాయని ప్రశ్నించారు. అప్పుల విషయంలో కూటమి ప్రభుత్వం కొత్త రికార్డులు సృష్టించిందంటూ ప్రతిపక్ష నేత జగన్ విరుచుకుపడ్డారు. అమరావతి పేరుతో 52,000 కోట్ల అప్పులు చేశారని, భవిష్యత్తులో చేసే అప్పులను కూడా కలుపుకుంటే 1,45,000 కోట్ల పైమాటే అని అన్నారు. ఇంత అప్పులు తీసుకొచ్చి పేదలకు ఏమైనా ఇచ్చారా అని, గతంలో తాము అమలు చేసిన పథకాలు ఏమైనా కొనసాగుతున్నాయా అంటూ నిలదీశారు. హామీలు అమలు చేయలేకపోతే చొక్కా పట్టుకోమని నిలదీయమని చెప్పారు. ఇప్పుడు ఎవరు చొక్కా పట్టుకోవాలని అడిగారు. 9 నెలల చంద్రబాబు పాలన రాష్ట్రానికి బడ్జెట్ అప్పులై 80,825 కోట్ల రూపాయలకు చేరాయని, ఇవి కాక అమరావతి పేరు చెప్పి తెచ్చినవి తేబోతున్నవి కలిపి 52,000 కోట్లని పేర్కొన్నారు. అన్నీ కలిపి ఏకంగా 1,45,000 కోట్ల పైమాటాయని, ఇది నిజంగా రికార్డే అని ఘాటుగా విమర్శించారు. రాష్ట్రంలో దాదాపుగా 9 నెలలు కావస్తా ఉంది. ప్రభుత్వం మారి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పడి ఈ నేపథ్యంలో 9 నెలల వెనక్కిపోతే ఎన్నికలకు ముందు చంద్రబాబు గారి నోట మాట ఏమిటి అనంటే బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి నోట వినిపించే ఒక కామన్ ఫ్రేజ్. 9 నెలల తర్వాత పరిస్థితి ఏమిటి అనంటే బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ. ఇది ఈ 9 నెలల కాలంలో ఇప్పుడు మనందరికీ కనిపిస్తూ ఉన్న ఫ్రేజ్. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల వేళ చెప్పిన ప్రతి మాట, ఆ మేనిఫెస్టో అంటూ తాను రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో తాను చెప్పిన మాటలు, ఎన్నికల వేళ బటన్ నొక్కడం అయితే ఏముంది, అదేం పెద్ద పనా, ముసలావిడ కూడా బటన్ నొక్కుతుంది అన్నాడు. అదేమన్నా బటన్ నొక్కడం గొప్ప సంగతి అని చెప్పి అన్న సందర్భాలు మనం చాలా చూసాం. అంతటితో ఆగిపోకుండా సూపర్ 6 అన్నాడు, సూపర్ 7 అన్నాడు. ఈ హామీలన్నిటికీ గ్యారంటీ ఇదిగో బాండ్లు అని చెప్పించారు. హామీలకు గ్యారంటీ అంటూ ఇంటింటికి బాండ్లు కూడా పంచారు. అమలు చేయలేకపోతే ఏమన్నారు, అమలు చేయలేకపోతే చొక్కా పట్టుకుని నిలదీయండి అని కూడా అన్నారు. ఇప్పుడు వీరు ఇచ్చిన బాండ్లు ఏమైనాయి, ఇప్పుడు వీరు చెప్పిన మేనిఫెస్టో హామీలు ఏమైనాయి, వీరు పంచిన పాంఫ్లెట్స్ ఏమైనాయి, ఎవరి చొక్కా పట్టుకోవాలి? మరోవైపున చూస్తే రాష్ట్రానికి సంబంధించిన అప్పులు కేవలం ఈ 9 నెలల కాలంలోనే రికార్డులు బద్దలు కొట్టేసి, బహుశా ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వము కూడా ఈ స్థాయిలో అప్పులు చేసిన పరిస్థితులు బహుశా దాఖలాలు ఎప్పుడు కూడా లేవు. ఆ స్థాయిలో రికార్డులు బద్దలు కొట్టేశారు. 9 నెలల కాలంలోనే బడ్జెటరీ అప్పులే, అంటే విత్ ఇన్ ద పర్వ్యూ ఆఫ్ FRBM పరిధిలోకి వచ్చే బడ్జెటరీ అప్పులు, అంటే పబ్లిక్ అకౌంట్ అండ్ పబ్లిక్ డెట్ అప్పులే అక్షరాల ఈ 9 నెలల కాలంలో 80,827 కోట్లు.